మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే విధి విధానాలు కూడా మార్చడం జరిగింది. అందులో భాగంగా టికెట్ ఇష్యూ విషయంలో డిజిటల్ విధానాన్ని తెస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆర్టీసీ ఉపయోగిస్తుంది, ముందుకెళ్తున్నది. ఈ డిజిటల్ విధానాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు మీరు? ముఖ్యంగా మనకు సజ్జనార్ గారు ఎండీగా వచ్చిన తర్వాత సంస్థలో ఉన్న ప్రతి ఈ విభాగాన్ని కూడా తరవుగా అధ్యయనం చేసేసి సంస్థను కంప్లీట్గా డిజిటలైజేషన్ చేసి ప్రయాణికులకి చేరువ చేయాలన్న ఉద్దేశంతో డిజిటల్ ప్రతి సెక్షన్ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి ఒక మోడ్ తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ లీవ్ కానీ ఏ రికార్డు కావాలన్నా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒక మొబైల్ యాప్స్ను రెడీ చేసేసి వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకు కూడా ఈరోజు చూసుకున్నట్లయితే లాంగ్ డిస్టెన్స్ సర్వీస్లో మనకు ఇంతకుముందు చిల్లర సమస్య ఉండేది. లాంగ్ డిస్టెన్స్ అనే కాదు, అన్ని బస్సుల్లో కూడా చిల్లర సమస్య ఉండేది. దానివల్ల ప్రయాణికులకి, కండక్టర్లకి, డ్రైవర్లకి తరచూ గొడవలు కూడా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో గత 2 సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ బస్సుల్లో ఐటిమ్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఐటిమ్స్ అనే విధానం ఏంటంటే, ఐటిమ్స్ అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్. దీనివల్ల ఏంటంటే ప్రయాణికుడు చిల్లర దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఏదైనా షాపు పోయినా షాపింగ్ చేసినా కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఏ విధంగా చేస్తున్నామో, లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఏ విధంగా అయితే బిల్ చెల్లిస్తున్నామో, ఈ ఐటిమ్స్ అనే మిషన్స్ ద్వారా ప్రయాణికుడు కూడా ఎంత ఛార్జ్ అయితే అంతవరకే ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ చెల్లించుకునే సదుపాయం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక మీదట ప్రయాణికులకు, కండక్టర్ల మధ్య చిల్లర సంబంధించి ఏ విధమైన గొడవలు జరగవు. ప్రయాణికులకు కూడా ఇది చాలా ఇదిగా ఉంటుంది. అదేవిధంగా కండక్టర్లకు కూడా చాలా బాగా ఉంటుంది. ఈ యొక్క టిమ్స్ అండ్ ఐటిమ్స్ అనే కాదు, ప్రయాణికులకు చేరువలో కావడానికి ఈ మధ్యనే మేము కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. బస్ స్టేషన్లో కూడా అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మాకు ఆర్టీసీకి సంబంధించిన 10 రకాలమైన మొబైల్ అప్లికేషన్స్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకొని వాటిని యాక్సెస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ యాప్ దాంట్లో గమ్యం యాప్ అని ఉంటుందండి. గమ్యం యాప్ అంటే మీరు గమ్యం యాప్ డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో మీకు కావాల్సిన సర్వీస్, డిస్ట్రిక్ట్ సర్వీసెసా, సిటీ సర్వీసెసా, లేదా నియరెస్ట్ బస్ స్టేషన్ ఎక్కడ ఉంది అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సిద్దిపేట నుంచి మీరు హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే దాంట్లో డిస్ట్రిక్ట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని సిద్దిపేట నుంచి జేబీఎస్ అని మీరు ఎంటర్ చేసేస్తే ఇప్పుడు లైవ్లో ఎన్ని బస్సులు ఉన్నాయి అనేది ప్యాసింజర్కి తెలుస్తుంది. తద్వారా ఏంటంటే నేను ఎక్కాల్సిన బస్సు ఎంతసేపట్లో రావచ్చు సిద్దిపేటకు కానీ, లేదా ఎంతసేపట్లో జేబీఎస్కు రావచ్చు అని తెలుసుకొని దాని ద్వారా ప్రయాణికుడు తన యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ దూర ప్రాంత సర్వీసులకు పోవాలి, మీరు బెంగళూరు వాటికి పోవాలి, నెట్ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి కూడా ఒక మొబైల్ యాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా మనం తీసుకోవచ్చు. దాంట్లో కూడా మీరు ఫోన్లో కూర్చొని ఎక్కడి నుంచి అయినా కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఏ టైప్ ఆఫ్ బస్ సర్వీస్ కావాలన్నా కూడా ఒక యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వివాహాది శుభకార్యాలకు కూడా బస్సులు కావాలన్నా కూడా ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ ఆర్టీసీ సర్వీసుల మీద దానికి డిఎం గారికి కానీ, ఎండీ గారికి కానీ, మా ఉన్నతాధికారులకు కానీ చేయాలనుకుంటే అన్ని రకాలైన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మీకు వస్తాయి. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏదైనా సరే దాంట్లో మీరు డౌన్లోడ్ చేసేస్తే వితిన్ 24 అవర్స్లో మీ యొక్క సమస్యలకి ఎండీ గారే రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటే మేము కూడా రెక్టిఫికేషన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రయాణికులను మరింత చేరువగా చేసేసి వారికి మరింత సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించాలన్న మా ఎండీ గారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో భాగంగానే ఈ డిజిటల్గా పోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుసు. ఎందుకంటే మా చౌరస్తాలో ఉన్నటువంటి మహిళలు ఉంటే ఆపడం లేదు అని చెప్పి ప్రధానంగా మహిళలు ఆరోపిస్తారు. ఆ విషయంలో మీ యొక్క సిబ్బందికి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అది కొంతవరకు వాస్తవమేనండి. బస్సు పూర్తిగా బస్ స్టేషన్లోనే, ఇంతకుముందు బస్ స్టేషన్లో పూర్తిగా నిండేది కాదు. ఎన్ రూట్లో ప్రజలు ఎక్కేవాళ్ళు. ఎందుకంటే మేమే చెప్పేవాళ్ళం, మీరు ఎక్కడ చేయెత్తితే అక్కడ బస్సు ఆగుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి కంటే ముందు మేమే ప్రయాణికులకు చెప్పాము, మా సిబ్బందికి కూడా చెప్పాము. కాబట్టి ఎక్కడ పడితే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏమవుతుందంటే మహాలక్ష్మి వచ్చిన తర్వాత బస్సులో ప్యాసింజర్ సీట్స్ కోసం అని చెప్పేసి బస్ స్టాండ్కి రావడం పెరిగింది. బస్ స్టాండ్కి రావడం పెరగడం వల్ల బస్ స్టాండ్లోనే బస్ ఫుల్ అవుతూ ఉంది.
ఫుల్ అయిన తర్వాత ఎవరైతే రోడ్ల మీద చేస్తున్నారో కొన్నిసార్లు ఆపట్లేదన్న కంప్లైంట్స్ మాకు కూడా వచ్చాయి. దానికి ఎవరైనా స్పెసిఫిక్ బస్సు ఆపలేదు అని చెప్తే కన్సర్న్ కండక్టర్ డ్రైవర్ని మేము డ్యూటీ దిగిన తర్వాత పిలిచేసి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి ఇలాంటి జరగకుండా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతాం. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నది అంటే ఈ యొక్క బస్సుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్తారు మీరు? అంటే దానికి ముఖ్యంగా మహాలక్ష్మి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్టార్ట్ చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క ఆకాంక్షలు అనేది పెరిగాయండి చాలా. ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా మా గ్రామానికి అదనపు ట్రిప్పులు కావాలి లేదా అదనపు బస్సులు కావాలని చెప్పేసి మనకు విపరీతంగా ఆ గ్రామస్తుల నుంచి విజ్ఞాపనలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా మేము ఉన్నంతలో అడ్జస్ట్ చేస్తూ ఉన్నాం, కానీ అది నాట్ ఈవెన్ 10% కూడా మీట్ అవ్వట్లేదు. దానికి సంబంధించి మేము ప్రభుత్వానికి మా మేనేజ్మెంట్కి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొత్త బస్సులు తీసుకుంటున్నారు. మనకు కూడా బ్యాటరీ బస్సులు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. దానిలో భాగంగా కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు కూడా మనకు ఈ మధ్య కాలంలోనే 15 సంవత్సరాలు దాటిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఒక 17 బస్సుల దాకా రావడం జరిగింది. ఈ దసరా తర్వాత కూడా మనకి ఇంక కొత్త బస్సులు చాలా వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం డ్రైవర్ కండక్టర్ల పొజిషన్ కూడా మనకు ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా పనిభారం ఎక్కువైంది. ప్లస్ రిక్రూట్మెంట్ ఈ మధ్యకాలంలో లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక 3000 మంది ఆర్టీసీ సిబ్బంది అంటే వివిధ క్యాడర్లు డ్రైవర్లు దాంట్లో ఎక్కువ శాతం డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్కి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళకు రిక్రూట్మెంట్ అయ్యి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడం, బస్సులు పెంచడం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ అనేది లాభాల బాటలో పడాలంటే ప్రజలకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఆర్టీసీ ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఆ ప్రయాణికులకు అందరికీ మేము చేసే మా సంస్థ తరఫున చేసిన సిద్దిపేట డిపో అనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున మేము చేసే ముఖ్య విజ్ఞప్తి ఒకటేనండి. మీరు సాధ్యమైనంత వరకు బస్ స్టాపుల్లోకి వచ్చేసి బస్సు ఎక్కండి. మీకు ప్రయాణానికి సరిపడా బస్సుల్ని మేము స్పాట్లో ఉంటాము, మేము అరేంజ్ చేస్తాము. ఇంకొకటి, మీ పట్ల ఎవరైనా మా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లయితే మీకు ఎల్లవేళలా మేము అన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మేము అందుబాటులో ఉన్నాము. మీరు దయచేసి ఆ కంప్లైంట్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అంతేకాని మీరు మా సిబ్బంది మీద డ్యూటీలో ఉన్నప్పుడు అనవసరంగా వాళ్ళను తిట్టడం అది చేస్తే డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ప్రయాణికులందరికీ మా సిబ్బంది మీ ఎక్కడ బస్సు ఆపకపోయినా మీ మీద దురుసు ప్రవర్తన చేసిన ఏదైనా మాట్లాడితే మాత్రం దయచేసి మాకు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ కానీ సోషల్ మీడియాలో కానీ మాకు ఇన్ఫామ్ చేయండి. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ డ్రైవర్ కేటగిరీకి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఒక బస్సులో 100-120 మంది ఉంటున్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా గమ్యం చేర్చడం అనేది కొంచెం కష్టమైన పని. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరైనా డ్రైవర్ను దుర్భాషలాడటము ఏదైనా చేస్తే డ్రైవర్ తప్పున్నా లేకపోయినా చేస్తే ఏంటంటే మెంటల్గా డ్రైవర్ అనేది అప్సెట్ అవుతాడు. అప్పుడు అప్సెట్ అయితే 100 మంది ప్రాణాలు అది వేరే విధంగా ఉంటుంది అనమాట. 100 మంది ప్రాణాలను అది కాపాడాలి కాబట్టి ఆ డ్యూటీ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అవసరం కాబట్టి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అలాంటివి ఏమీ చేయొద్దు. మీరు కూడా సాధ్యమైనంత వరకు బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కండి. మీకు ప్రయాణానికి సరిపడా బస్సులు అప్పటికప్పుడు అవసరమైతే కూడా మేము ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి మేము అన్ని విధాలా ముందుండి పనిచేస్తున్నాం. కానీ డ్రైవరు కండక్టర్ విషయంలో ప్రజలు ఈ యొక్క ఆర్టీసీని ఉపయోగించుకునేవారు ఖచ్చితంగా సమయం పాటించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే డిజిటల్ విధానం ద్వారా అందరికీ ఒక క్యూఆర్ కోడ్ ద్వారా వీరు వెళ్ళేటువంటి గమ్యానికి అన్నీ సులువుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీని ఉపయోగించుకోవాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా మాకు కంప్లైంట్ చేస్తే వారి కౌన్సిలింగ్ చేసి మీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా చూస్తామని చెప్పి సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.